ముందుగా హరహర మహాదేవ్ శంభో శివశంకర. ఈ సినిమా చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు శివభక్తులు అయితే మాత్రం అయితే ఫిదా అయిపోతారు. అసలు ఈ సినిమా ఏంటి, అసలు ఈ సినిమా చూస్తుంటే అసలు గూస్ బంప్స్, అసలు మొత్తం నరాలు జివ్వు అంటున్నాయి. అసలు ఆ ఫైట్స్, ఆ శివుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ అమ్మ బాలకృష్ణ గారు అమ్మ రూపంలో, అది బాలకృష్ణ రూపంలో వచ్చి వాళ్ళ కన్న తల్లికి తలకోని పెడతారండి. శివుడు వచ్చి, ఆ శివుడు వాళ్ళ అమ్మ రూపంలో లేడు కాబట్టి వాళ్ళ అమ్మ రూపంలో చూపించి, అసలు నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి కాన్సెప్ట్, అసలు ఫస్ట్ కొద్దిగా 15 minutes లాగైన తర్వాత లాగుంది అనుకుంటున్నారు, తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ఉంది చూడు, ఒక గూస్ బంప్స్, సూపర్ డూపర్ హిట్. అసలు ఈ సినిమా చూడండి, అసలు చెప్పండి మాటలు రావట్లేదు. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన దైవం చూడు. అసలు ఆ డైలాగ్స్ కానీ, ఆ వేరియేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రపంచ దేశాల్లో మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు ఒక డైలాగ్ ఉంటుంది ఫైట్ సీన్ లో, మన విలన్ని నరుకుతప్పుడు మన ఉంది కదా మెయిన్ విలను, ఒక డైలాగ్ ఉంది, నరకయాత్ర ప్రాప్తిరస్తు అన్నప్పుడు ఆ ఫైట్ మాత్రం మస్తు కామెడీ అనిపించింది మాకు. అతను త్రిశూలం పెట్టి అతను ఆర్ట్ చూపించి ఆర్ట్ బీట్ వీని పోడ్చడము, ఆ సీన్ మాత్రం మిస్ కావద్దు. క్లైమాక్స్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు తమన్ మ్యూజిక్ అయితే తమన్ రూపంలో ఒక శివుడు ప్రత్యక్షమై చూపించారు, అర్థం కావట్లేదు. అసలు ఆ మ్యూజిక్ అయితే అసలు చిన్నపిల్లలు వస్తే మాత్రం పెద్దవాళ్ళు వస్తే మాత్రం ఆర్ట్స్కి వస్తుంది, అంత వైలెన్స్ ఉంది. ఒక్కొక్క ఫైట్, ఆ త్రిశూలం ఫైట్ అయితే వేరే. క్లైమాక్స్ మాత్రం త్రిశూలం పెట్టి మామూలుగా కాలుస్తుంటే అది మాత్రం అయితే 2 కాళ్ళు సరిపోలే నాకు. ఈ సినిమాకు ఈ టికెట్ కు 1000 రూపాయలు పెట్టే తక్కువనే. అసలు యాడ్సాప్ సార్ మీకు, అసలు ఎన్ని తండాలు పెట్టినా తక్కువనే. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ మూవీ. ఈ సినిమా మాత్రం సెంటిమెంట్ ఏం లేదు, కానీ ఒక దేవుడు, ఒక శివదేవుడు చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం అయితే శివుడిని మాత్రం ప్రతిరోజు పూజిస్తారు. హాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఈ మ్యాన్ వాళ్ళందరికీ గురువు మా బాలయ్య బాబు. బాలయ్య బాబు మూవీకి అవెంజర్ కూడా అఖండ 2 మూవీ వల్ల అవతార్ 2 కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఎవడైనా అఖండ 2 ఎదురొస్తే కబడ్డీ జిబిడే 2500 కోట్లు పైన కొట్టబోతున్నాం. పుష్ప 2 కూడా పనికిరాదు అఖండ ముందు చేసుకో. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీసాం. ఈ సినిమాతో వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాం. ఎన్ని సినిమాలు చూశాను బోయపాటి గారివి, ఫస్ట్ టైం చెప్తున్నా, ఫస్ట్ టైం లిటరల్లీ లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో చెప్తున్నా. ఇది బోయపాటి గారి సినిమాలో ఏడుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదన్నా. ఆయన సినిమాల్లో అంత ఎమోషన్, అంత సెంటిమెంట్, మనిషి గుండె పిండేంత సెంటిమెంట్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలే అన్న. లిటరల్లీ ఈ సినిమాలో ఒక పావు గంట ఏడుస్తూ కూర్చున్నా. లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు కారుతూనే ఉన్నాయి తెలియకుండా. ఎందుకు అంటే మనం ఫస్ట్ పార్ట్ లో కూడా చూసాం, అమ్మతో సెంటిమెంట్ ఎలా ఉంటుంది, అమ్మని కొడుకు వదిలిపెట్టేస్తే ఎలా ఉంటుంది అమ్మ బాధ అని. అది ఈ సెకండ్ పార్ట్ లో అమ్మ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం అన్నా బ్యూటిఫుల్ అన్న. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది అది. ఇంకోటి స్పెషల్ కూడా ఏంటంటే అనవసరమైన రొమాన్స్ లేదు, అనవసరమైన పాటలు లేవు, ఎక్స్ట్రా యాడ్ ఆన్ సీన్స్ లేవు. కరెక్ట్ గా స్టోరీ మీద ఫిక్స్ అయ్యి స్టోరీలో కంటిన్యూటీ పెట్టుకొని మన హైందవ ధర్మం, మన సనాతన ధర్మం మీద ఫోకస్ చేసుకొని అఘోర విశ్వరూపం, అందులో బాలయ్య బాబు ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు సినిమాలో బోయపాటి గారు. బాలయ్య గారు అఘోరా వేషంలో త్రిశూలం పట్టుకొని నడుస్తూ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, కునగానే. నా గొంతులోకి వచ్చిందన్న, నా గొంతులోకి వచ్చింది, మాటలు పెగలేదు. సెకండ్ హాఫ్ మొత్తం లిటరల్లీ చెప్తున్నా, సెకండ్ హాఫ్ మొత్తం చేతులు కట్టుకొని ఇలా కూర్చొని చూస్తూనే ఉంటారు అంతే, కళ్ళు ఆర్పకుండా. టెంపుల్లో ఉన్నామా, తీర్థయాత్రలకు వెళ్ళామా, సినిమాకి వచ్చామా, ఏం అర్థం కాదు. బాలయ్య బాబు గారు శివయ్య వేషంలో ఉన్నారా ఏంది ఏం అర్థం కాదన్న. నరసింహస్వామి కనిపిస్తారు, హనుమంతుల వారు కనిపిస్తారు, శివయ్య కనిపిస్తారు, రాముడి రిఫరెన్స్ ఉంది. మీకేం కావాలన్న సనాతన ధర్మం గురించి, మన హైందవ ధర్మం గురించి ఏం కావాలి చూడండి. అఖండ 2లో మీరు చూడండి, మీకు తెలుస్తుంది అన్న. ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
ఇంటర్వెల్ బ్యాంక్ అన్న సినిమా అక్కడే మొదలవుతుంది. సినిమా మొదలయ్యేదే ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర. ప్రీ ఇంటర్వెల్ ఒక 10 నిమిషాల దగ్గర నుంచి అన్న రైట్ అఘోరా వేషంలో బాలయ్య బాబు విశ్వరూపం రుద్ర తాండవం షూట్ బాబాయ్ అనిపిస్తుంది మనకి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అన్న. మనకి నిజంగా అఘోరాన్ని చూస్తున్న ఫీలింగ్, నిజంగానే భూతగణాలని పంచభూతాలని ఆధీనంలో పెట్టుకొని ఒక అఘోరా నడుచుకొని వస్తుంటే ఎలా ఉంటుందో అలా కనిపిస్తాడన్న బాలయ్య బాబు గారు. మనకి బాలయ్య బాబు గారు మాత్రం స్క్రీన్ మీద కనిపించరు. లిటరల్లీ ఒక శివగణం, ఒక రుద్రగణం, శివదూత, లిటరల్లీ ఒక శివగణం కనిపిస్తున్నట్టు ఉంటుంది మనకి. 1 కంటే బ్రహ్మాండంగా ఉందన్న. 1 దీని ముందు నథింగ్, 1 దీని ముందు నథింగ్. ఎందుకంటే ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి. మన హైందవ ధర్మం గురించి ఇంకా చాలా బాగుంది. తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ అన్ని బాగున్నాయి. ఫైట్లు కొంతమంది అనొచ్చు. మ్యూజిక్ తమన్ గారు బాబోయ్, స్పీకర్లు బద్దలైపోయాయి. స్పీకర్లు ఇప్పుడు స్పీకర్లు పగిలిపోవడం ఒక్కటే విన్నాము. ఈసారి చెవులు కూడా పగిలిపోతాయేమో, న్యూస్ లో చూడాలి. చెవులు పగిలిపోయి రక్తాలు కారుతాయేమో అలా కొట్టారు. ఎస్పెషల్లీ ఆ బ్రాహ్మణ అన్నదమ్ములతో వేదం పలికిస్తారు సినిమాలో, అదొకటి. తర్వాత ఇంకొకటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు, ఇన్స్టా రీల్స్ లో చూస్తూనే ఉంటారు అనుకుంటా మీరు. వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వేదాలు నడుస్తా అసలు అన్న తమన్ గారు, మీరు నిజంగా బాలయ్య బాబు గారు బోయపాటి గారిది సినిమా అనగానే తమన్ గారు నందమూరి తమన్ అయిపోతారు. మీరు ఎలా కొడతారో మాత్రం నాకు అర్థం కాదు. బ్రహ్మాండం అసలు అన్న. విఎఫ్ఎక్స్ గా ఒకటే అంట, నాకు స్క్రీన్ మీద బాలయ్య బాబు గారు అఘోర వేషంలో కనిపిస్తున్నారు. పంచభూతాలని కంట్రోల్లో చేసుకొని ఆయన నడుస్తున్నారు. నాకు అవసరం లేదు విఎఫ్ఎక్స్. నాకు స్టోరీ కనిపిస్తుంది, బాలయ్య బాబు గారు ఉన్నారు, నాకు దేవతలు కనిపిస్తున్నారు, నాకు సనాతన ధర్మం హైందవ ధర్మం ఉంది. విఎఫ్ఎక్స్ అవసరం లేదు. ఓన్లీ డైలాగ్స్ అట్లా పెద్ద ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లో లాస్ట్ వరకు డైలాగ్స్ విజృంభణ చేసేసాడు, ప్రపంచం చేసేసాడు అనుకో. తాండవం కాదు, విస్ఫోటనం చేసేసాడు బాలయ్య గారు. ఎక్కడ తగ్గలేదు. దుమ్ము రేపారు. జాకెట్ లో ఉంటుంది దుమ్ము, సినిమాలో ఉంది దుమ్ము, మామూలుగా లేదు, ఎక్కడ తగ్గలేదు. బోయపాటి గారు సూపర్. ఇంకా సినిమా ఉంటే బాగుంది. సినిమా 5 గంటలే తీయండి బోయపాటి గారు. అసలు సినిమా తక్కువ చిన్నగా ఉంది మాకు. సినిమా సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ చూడాలి. లేదా అఖండ 5-10 వరకు తీయండి, ఎక్కడ తగ్గొద్దు. సినిమా బోయపాటి గారు బాలకృష్ణ సినిమా 5 గంటలు ఉండాలి. 5 గంటలకి ఏమాత్రం తగ్గకూడదు. తగ్గితే బాలయ్య ఫ్యాన్స్ ఊరుకోరు. బాక్సులు ఎక్కడ తగ్గలేదండి, ఏ మాత్రం తగ్గలేదండి. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ యాక్షన్ అని కాదు, ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా ఉంది. సినిమా అంటే అందరి దిష్టి తగిలింది, అందుకే వారం లేట్ అయింది. దిష్టి పోయింది. ఇండస్ట్రీ దిష్టి, ప్రొడ్యూసర్ దిష్టి, డైరెక్టర్ దిష్టి, అన్ని దిష్టిలో పోయి 12 వచ్చింది. 1 మంత్ పక్క 50 days ఆడుతుంది. 100 days 50 days కంపల్సరీ.